17వ తేదీన రైతు భరోసా నిధుల విడుదల. ఈ వార్తను మనం నిన్న రాత్రే బ్రేక్ చేసినాం. ఈ వార్తను మనం బ్రేక్ చేసినాం. 17న రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. 23 లేదా 24వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా మనకి నిన్న తెలిసింది రాత్రే. నిన్న ఒక వీడియో చేసిన నేను. సో అదే వీడియో నిన్నటి వీడియోస్లో లాస్ట్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో 17th రోజున రైతు భరోసాని స్టార్ట్ చేసి 9 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,000 కోట్లు ఏమో అప్పు తెచ్చి రెడీగా పెట్టిర్రు దీనికోసమే. ఇప్పుడు ఆ పైసలు 17వ తేదీ నుంచి స్టార్ట్ చేసి 23, 24 దాకా ఇస్తారు. ఇంకేమన్నా పెండింగ్ ఉంటే ఆన్గోయింగ్ కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదేమైనా ఆగిపోయింది అనుకో, వీళ్ళే ఆపిరా, ఎవరో పార్టీ అయినా పోయి ఆపిండు, ఇది ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని మళ్ళీ దాన్ని కూడా ప్రచారం చేసుకుంటారు. సరే, అదంతా పక్కన పెడితే మరి ఎందుకు ఇంత హడావుడిగా పెడుతుందంటే అవకాశం లేదు. ఇప్పుడు March 14th నుంచి 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఏమైనా అద్భుతం జరిగితే, వాళ్ళకి ఏమైనా తల అటు ఇటు తిరిగితే పోస్ట్ పోన్ అవ్వచ్చు తప్ప మ్యాక్సిమం నేను అనుకోవడం ఈ 10th ఎగ్జామ్స్ March 14th లోపే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన కోడ్ కూడా 16వ తేదీతో అయిపోతుంది. ఇప్పుడు రేపు వాళ్ళందరూ చైర్మన్ని మేయర్ని ఎన్నుకున్న తర్వాత రేపటితో కోడ్ కంప్లీట్. సో ఇమీడియట్ 17th నుంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కొత్తవి. సో ఇప్పుడు ఈ రైతు బంధుకు సంబంధించింది కూడా 17th స్టార్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. 17వ తేదీన రైతు భరోసా నిధుల విడుదల. యాసంగి పెట్టుబడి సహాయం అందించబోతున్న ప్రభుత్వం 1,46,00,000 ఎకరాలకు అందించేలా ప్రణాళిక. రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగం చేసినట్టుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తే తమకెంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందినాయి. ఈ యాసంగిలో కూడా దాదాపు 1,46,00,000 ఎకరాలకు రైతు భరోసా అందబోతున్నది. రైతు భరోసా కోసం ప్రభుత్వం 9,000 కోట్లు ఖర్చు చేయబోతున్నది. ప్రభుత్వం నుంచి దీనిపైన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నది. సో ఈ రైతు భరోసా ఇస్తున్నారంటే ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టబోతున్నట్టు లెక్క. మనం నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా, చాలామంది రైతు బంధు ఎప్పుడు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు రైతు బంధు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా చాలా కీలకం ఇక్కడ. సో మున్సిపాలిటీస్లో అంటే అర్బన్ ఏరియాలో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ కాదు, కొంత బీసీలకు అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ గ్రామాలను ఏం చేస్తారు, ఈ రిజర్వేషన్స్ ఎట్లుంటాయి అనేది చాలా కీలకం ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలో.